హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు కారం పొడి. మీకు తెలుసా, పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి అలానే నెయ్యిని వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుందని, అలానే కరివేపాకు యూరిన్ సమస్యలను తగ్గిస్తుందని, అలానే ఈ కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రక్తహీనతో బాధపడుతున్న వారికి మేలు చేస్తుంది. అలానే కరివేపాకును ఎక్కువగా తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుందండి. మరి ఈ కరివేపాకు ఆకుల నుంచి ఏర్ల వరకు కూడా మన బాడీకి చాలా ఉపయోగపడతాయండి. అలానే కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. అంతేకాదండి, జుట్టు ఎదగడానికి, కుదులు ఎత్తుగా రావడానికి ఈ కరివేపాకు మనకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కరివేపాకుతో కరివేపాకు కారం పొడిని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా కరివేపాకు కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 4 నుంచి 5 కట్టల వరకు ఫ్రెష్గా ఉండే కరివేపాకుని తీసుకోవాలి. తర్వాత ఈ కొమ్మలకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి ఒక 2-3 సార్లు నీళ్లతో బాగా కడిగి తీసుకోవాలండి ఈ కరివేపాకుని. నేను ఈ కరివేపాకుని చెట్టు నుంచి కోసి తీసుకొచ్చాను కాబట్టి ఒక 2 సార్లు మాత్రమే కడిగి తీసుకున్నానండి. ఒకవేళ మనం మార్కెట్ నుంచి కరివేపాకుని తెచ్చుకున్నట్లయితే కరివేపాకుని ఒక పావు గంట సేపైనా నీళ్ళలో నానబెట్టి కడుక్కోవాలండి. ఎందుకంటే కరివేపాకులో ఇసుక లాంటిది ఏదైనా ఉంటే మనం నానబెట్టడం వల్ల కిందకు వచ్చేస్తుందండి. ఈ విధంగా వాటర్లో కరివేపాకుని బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని ఈ కరివేపాకు అంతటిని కూడా పల్చగా ఆరబెట్టుకోవాలి. మనం ఈ కరివేపాకుని ఎండలో ఎండబెట్టనవసరం లేదండి. ఫ్యాన్ కింద ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ ఆకుల్లో ఉన్న తడంతా ఆరిపోతే సరిపోతుంది. ఈ విధంగా కరివేపాకు అంతా కూడా పల్చగా ఆరబెట్టుకున్న తర్వాత కనీసం ఒక 2 నుంచి 3 గంటల సేపు అయినా ఫ్యాన్ కింద వదిలేసేయండి. చూడండి, మనకి ఈ విధంగా కరివేపాకు అనేది బాగా ఆరిపోయి పొడి పొల్లాడుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ కరివేపాకు అంతటిని కూడా ఏదైనా కప్పు కొలతతో కొలుసుకొని తీసుకుందామండి. ఇక్కడ నేనైతే స్టీల్ బాక్స్తో కొలుస్తున్నానండి. ఇదనే కాదు, మీ దగ్గర ఏ ఉంటే వాటితో కొలుసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా మనం కరివేపాకుని కొలుసుకొని తీసుకోవడం వలన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం కొలుసుకోవడానికి బాగుంటుంది. నాకైతే ఈ కప్పుతో 4 కప్పుల వరకు కరివేపాకు వచ్చిందండి. ఇదంతటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలండి. ఇక్కడ నూనెను బదులు నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ కరివేపాకు పొడిని బాలింతలు కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ వాళ్ళు చేసుకున్నట్లయితే పల్లి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె మరిగిన తరువాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కరివేపాకును కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ధనియాలు దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ ధనియాలు మనకు దోరగా వేగాలి అంటే ఒక 5 నిమిషాలు టైం అనేది పడుతుందండి. ధనియాలు బాగా వేగిన తరువాత ఈ ధనియాలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని 1/2 కప్పు వరకు జీలకర్రని వేసుకోవాలి. అలానే ఒక 5 స్పూన్ల వరకు మినప్పప్పుని వేసుకోవాలి. ఈ పట్టు మినప్పప్పు ప్లేస్లో గుళ్ళుపప్పును కూడా వేసుకోవచ్చండి. అలానే ఒక 5 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఒకవేళ మనం ఈ కరివేపాకు పొడి బాలింతలకు చేస్తున్నట్లయితే ఇందులో మనం ఈ పచ్చి శనగపప్పును వేయకూడదండి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఉప్పు చిటపటం అనేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పును వేశారండి. ఈ ప్లేస్లో మీరు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 5 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. నువ్వులను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ నువ్వులు చిటపటం అనేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిన తరువాత మనం ముందుగా వేసుకున్న ధనియాల ప్లేట్లోకి ఇవన్నీ కూడా వేసుకుని ఇవన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని మనకు కారానికి తగ్గట్టు 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ఎండుమిరపకాయలను క్రిస్పీగా వేగేంత వరకు వేపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఈ కరివేపాకు మనకు వేగడానికి కొంచెం టైం పడుతుందండి.
ఒకవేళ మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేపేస్తే కరివేపాకు మాడిపోతుందండి. అలానే లో ఫ్లేమ్లో మంటను పెట్టి వేపుకుంటూ కరివేపాకు త్వరగా వేగదు. కాబట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కరివేపాకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ ఆకంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా కరివేపాకు అంతా క్రిస్పీగా వేగిన తరువాత ఈ కరివేపాకును ఒక ప్లేట్లో వేసుకుని వీటినన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేపుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తరువాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం వేపుకున్న ఎండుమిరపకాయలు అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కొంచెం నలిగినట్టు ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఉప్పు ఇవన్నిటినీ కూడా మిక్సీ జారుకు పట్టినన్ని వేసుకుని ఇవన్నీ కూడా మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగానే మనకు మిగిలిన ధనియాలన్నిటినీ కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడిని కొంచెం అలానే కరివేపాకును వేసుకొని ఫైన్గా పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని మరలా ఇందులోకి కొంచెం ధనియాల పొడిని అలానే కొన్ని కరివేపాకులను వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేపుకున్న మనం కరివేపాకులన్నిటినీ కూడా ధనియాల పొడిలోకి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కరివేపాకు పొడిని ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని వీటిని కొంచెం కోర్స్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో కొంచెం చింతపండును కూడా వేసుకోవచ్చండి. చింతపండును వేసుకోవడం వలన మనకు కరివేపాకు పొడి అనేది పుల్లపుల్లగా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ కూడా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా చేత్తో ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్నాం కదండి. అంతేనండి, కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కరివేపాకు కారం పొడిని ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక స్టీల్ జార్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే 1 ఇయర్ పాటు అస్సలు పాడవకుండా ఉంటుందండి. మీరు ఈ పొడిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకునే అవసరం లేదండి. వేడివేడి అన్నంలోకి కరివేపాకు కారం పొడిని వేసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ కరివేపాకు పొడి అనేది చాలా అంటే చాలా మంచిది. మరి మీకు ఈ కరివేపాకు కారం పొడి నచ్చిందని అనుకుంటున్నానండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.